చేవెళ్లలో ఓ రిసార్ట్ లో మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ ఇంకా విదేశీ లిక్కర్ దొరికిందని చెప్పి మీడియా బాగా ట్రోల్ చేస్తున్నారు. అర్ధరాత్రి భారీగా సౌండ్స్ వస్తున్నాయి, పర్మిషన్ లేకుండా పార్టీ జరుపుకుంటున్నారు అని చెప్పి పోలీసు వాళ్ళు అక్కడికి పోయారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. వాళ్ళ డ్యూటీలో భాగంగా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు, ఓకే. కానీ బెడ్రూమ్ లోకి వెళ్ళి బాత్రూమ్ లో ఉంటే కూడా వీడియోస్ తీస్తారు. ఒక ఆడపిల్ల బాత్రూమ్ లో ఉంటే వీడియోస్ తీయడం ఏంటి? ఇది డ్యూటీ చేయడమా? ఇది మంగ్లీ మీద కుట్ర కాకపోతే మరేమంటారు? ఓన్లీ 48 మంది ఫ్యామిలీ మెంబర్స్, ఇంకొద్ది మంది రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఆమెకు తెలిసిన సెలబ్రిటీ ఫ్రెండ్స్ తో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంది. ఆ దావత్ లో పాల్గొన్న వాళ్ళలో ఒకరికి దామోదర్ రెడ్డికి గంజాయి టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందని మంగ్లీ పరువు బజార్ లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఆడవాళ్ళున్న గదిలో బెడ్రూమ్లలో, అది కూడా బాత్రూమ్ లోకి వెళ్లి పోలీసు వాళ్ళు వీడియో తీయడం, ఆ వీడియోస్ మీడియా కమ్మి బహిర్గతం చేయడం చట్టవిరుద్ధం కాదా? అది చెక్ చేస్తున్నాను. మంగ్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వీడియో స్టాప్ చేస్తావా చేయవా అంటే పోలీసులతో రూడ్ గా మాట్లాడిందని, చిందులేసిందని ఆమెను బాగా మీడియా నెగిటివ్ చేసింది. అక్కడ ఆమె ఉద్దేశం ఫ్యామిలీ పార్టీలో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఆ వీడియోలు బయటికి పోతే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయనే భావన. ఒక సింగర్ తన బర్త్డే సెలబ్రేషన్స్ కుటుంబ సభ్యుల మధ్య తనకు పరిచయం ఉన్న వృత్తిపరమైన ప్రముఖులను పిలిచి దావత్ ఇస్తే అశ్లీల నృత్యాలంట. మంగ్లీ వీడియో బంద్ చేయండి అంటే బంద్ చేయను, నా డ్యూటీకి అడ్డొస్తారా మీరని ఆ పోలీసే మంగ్లీని దబాయించింది అనిపించింది. ఈ వీడియో చూస్తే పర్వాలేదు, పోలీసులు కాబట్టి ఆ మాత్రం డ్యూటీ చేయాలి. కానీ ఆడపిల్ల బాత్రూమ్ లో ఉన్నా కూడా పోలీసు అధికారులు వీడియో తీస్తూ పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళడం కాకుండా వాటిని మీడియాకి అమ్ముకొని రిలీజ్ చేయడం అంటే ఎంత దుర్మార్గం. ఆ రిసార్ట్ లో ఆ రూమ్ లో ఆమె ఆ రూమ్ తనదే అని స్వేచ్ఛగా పొరపాటున బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే పరిస్థితి ఏంటి? పోలీసుల కెమెరాని బెడ్రూమ్ లో, అది కూడా బాత్రూమ్ కు తీసుకెళ్తారా? కెమెరా తీసుకుని బాత్రూమ్కి వెళ్ళడం చాలా బాధాకరం. ఆ పార్టీలో 48 మందిలో ఒక్కరికి డ్రగ్ పాజిటివ్ వచ్చిందని మీడియా కథనాలు, పోలీసుల కథనాలు. కానీ ఆమె మీద బురద జరుగుతున్నారు. అది కూడా ఆ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి 3 days బ్యాక్ వేరే పార్టీలో ఆ డ్రగ్ తీసుకున్నాడని తనే ఆధారాలతో సహా చెప్పింది. కానీ ఇక్కడ మన టార్గెట్ మంగ్లీ కదా, ఎలా అయినా బ్యాడ్ చేయాలని. ఆ పార్టీలో మిగతా వారిలో కొంతమంది మద్యం సేవించారు. మంగ్లీ కుటుంబ సభ్యులు భోజనాలు చేసి కూర్చున్నారు. కానీ భారీగా విదేశ మద్యం దొరికింది, డ్రగ్స్ దొరికిందని మీడియా ప్రచారం. కాకపోతే అక్కడ ఆ ఫోటోలు ఒకసారి గమనిస్తే ఓ 6-7 మద్యం బాటిళ్లు, ఓ 10 లైట్ బీర్లు కనిపిస్తున్నాయి. ఆమె ఒక పాపులర్ సింగర్ కాబట్టి ఆమె ఆహ్వానం మేరకు చాలా మంది ప్రముఖులు వెళ్ళుండొచ్చు. ఒక రిసార్ట్ లో ఇతరులకు ఇబ్బంది కలగని స్థలంలో ఒక వ్యక్తిగతమైన పార్టీని కేవలం 50 మంది లోపు ఆత్మీయుల మధ్య జరుపుకున్న కార్యక్రమాన్ని ఇలా రచ్చ చేసి వీడియోలు బహిర్గతం చేసి పరువు తీయడం పోలీసుల తీరైతే సరికాదు. మంగ్లీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఓ వృద్ధ మహిళ బ్యాగ్ చెక్ చేస్తే అందులో ఉన్న సున్నంకాయ ఆకును కూడా డ్రగ్ దొరికినట్టు మీడియా చూపించింది. సింగర్ మంగ్లీ ఒక గిరిజన బిడ్డ కాబట్టి వ్యక్తిగతమైన వేడుకల మీద దాడులు జరుగుతాయి, కేసులు అయితే. అదే బడాబాబుల రేవ్ పార్టీల ఇంకేదో ప్రముఖుల ఇంట్లో వేడుకలు జరిగితే ఈ పోలీసులు వాళ్ళకు బందోబస్తు ఇస్తారు. బెడ్రూమ్లలో బాత్రూమ్లలో వీడియోలు వాళ్ళ బయటకు వస్తాయా? ఇక్కడ పోలీసు వాళ్ళే సంఘటన స్థలంలో గంజాయి గానీ డ్రగ్స్ గానీ దొరకలేదు, ఒకరిద్దరు వ్యక్తుల్లో టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. వారు ఎక్కడ తీసుకున్నారనే కోణంలో విచారణ జరుగుతుంది. అది పోలీసుల పరిధిలోను. సెలబ్రిటీస్ అయినంత మాత్రాన నేరం రుజువు కాకముందే ఒక దావత్ చేసుకున్నందుకు దానికి అనుమతి లేదని, సౌండ్ పొల్యూషన్ అని, పబ్లిక్ న్యూసెన్స్ అని కేసులు నమోదు చేయడం మాత్రం దీనికి వెనుక ఏదో రాజకీయ కుట్ర ఉందనిపిస్తుంది. ఇక్కడ మంగ్లీ కూడా వివరణ ఇచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ గా అప్పటికప్పుడు ప్లాన్ అనుకున్నాం, నాకు పర్మిషన్ తీసుకోవాలని ఏమాత్రం అవగాహన లేదు, ఎవరు గైడ్ కూడా చేయలేదు, నాకు ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చేసుకున్న ఈ పార్టీ. అక్కడ సౌండ్ బాక్స్, లోకర్ లిక్కర్ ఉంది, మీడియా దయచేసి దీన్ని తప్పుగా ప్రచారం చేయకండి అని ఆమె వివరణ కూడా ఇచ్చుకుంది. మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వందలాది రిసార్ట్లు, పబ్బులు ఉన్నాయి, నిత్య జల్సాలు, ఇష్టానుసార నృత్యాలు, వీటి మీద పోలీసుల కన్నుండదు.
ఒక కుటుంబ పార్టీని ఇంత రాద్ధాంతం అవసరమా? కనీసం మహిళలు, వృద్ధులు ఉన్నారన్న ఆలోచన లేకుండా పోలీసులు ప్రవర్తించిన తీరు, ఆఖరికి బాత్రూమ్ లో వీడియో తీయడం అయితే అస్సలు సరైన పద్ధతి కాదు. మంగ్లీ తప్పు చేస్తే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఆ పార్టీలో ఒకరికో ఇద్దరికో టెస్టుల్లో గంజాయి సేవించినట్టు టెస్టులో వచ్చినట్టు చెప్తున్నారు కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. అవి ఎక్కడ తీసుకున్నారో కూడా విచారణ చేసి బయట పెట్టాలి. కానీ గిరిజన బిడ్డ ఎన్నో కష్టాలు ఎదుర్కొని చిన్న స్థాయి నుండి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చిన సింగర్ మంగ్లీ జీవితాన్ని నాశనం చేయడానికి కొంతమంది రాజకీయ నాయకులు పూనుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డికి పాటలు పాడింది, టీడీపీ వాళ్ళకి పాటలు పాడమంటే పాడలేదని అది మనసులో పెట్టుకుని ఇటువంటి కుట్రలు వేసినారు. ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర అనిపిస్తుంది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన సింగర్ మంగ్లీ తెలంగాణ ప్రజలను ఓన్ చేసుకుంది. తెలంగాణ ఆత్మను తన ఆత్మగా చేసుకుని పాటలు పాడి తెలంగాణ ప్రజల గుండెలను హత్తుకుంది. ఈ సమాజంలో ఒకరు తెల్లగా బతకొద్దు, డెవలప్ కావద్దు, అయితే బురద జల్లాలి. చట్టాలు కూడా కులాల వారుగా, వర్ణాల వారుగా పనిచేస్తాయి. జనరల్ గా తెలంగాణలో ఏ ఇంట్లో పండుగ చేసుకున్నా, దావత్ చేసుకున్నా 100-200 మంది వస్తారు. ఏ పండుగ మీద దాడి చేసినా కూడా, ఏ పుట్టినరోజు వేడుక మీద దాడి చేసినా కూడా మందు బాటిల్ దొరుకుతాయి. నిజంగా ప్రజలకు ఇబ్బంది కలిగితే, ప్రభుత్వ అనుమతి లేకుండా మద్యం దొరికితే పోలీసులు చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాలి. మరి బాత్రూమ్ లో పోలీసులు వీడియో తీయడం అయితే నాకు నచ్చలేదు. మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో పోలీసుల తీరు మీద విచారణ జరపాలి. తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలి. కానీ ఎఫ్ఐఆర్ పరిధిలోని వీడియోలు బహిర్గతం చేసి నేరం రుజువు కాకముందే సమాజంలో ఒక పేరున్న సింగర్ పరువు తీయడం, ఆ పార్టీలో హాజరైన పాపానికి డ్రగ్స్ సేవించిరని పలు మీడియా ఛానల్లో రావడానికి పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలు కారణమని తెలుస్తుంది. వ్యక్తుల కుటుంబాల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు. సెలబ్రిటీస్ అయినంత మాత్రాన వారికి కుటుంబాలు ఉంటాయి కదా, తప్పు చేస్తే కేసు ఫైల్ చేసి నేరం కోర్టులో నిరూపించాలి. కానీ నిమిషాల్లో వీడియోలు వైరల్ చేసి సంబంధం లేని వారి పేర్లను లాగి వాళ్ళ పరువును బజార్లోకి రాగడం సరైన పద్ధతి అయితే కాదు. హత్య చేసినను కూడా అరెస్ట్ చేసేటప్పుడు తలకి నల్ల ముసుగేసే కదా తీసుకెళ్తారు ఈ పోలీసు వాళ్ళని. ఇక్కడ మహిళలు కనిపించలేదా, వృద్ధులు కనిపించలేదా, బాత్రూమ్ లో వీడియోలు తీయొద్దన్న కనీస అవగాహన మీకు లేదా? సింగర్ మంగ్లీ మీద ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని నిందలేసినా ఆమె ఒక మట్టి బిడ్డ. ఆ గొంతు ఆమెకు ఒక వరం. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఒక గిరిజన బిడ్డ, మంచి గాయని మంగ్లీ. ఆ పార్టీలో ఎవరో ఒకరు టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందని మంగ్లీకి డ్రగ్స్ ని అంటగట్టే ప్రయత్నం చేసిన దుర్మార్గమైన ప్రచారాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. మంగ్లీ మీద కావాలనే రాజకీయ కుట్ర జరుగుతుందని అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద తెలుగు రిపోర్ట్ ఛానల్. థ్యాంక్ యూ.